నేటి దినాలలో క్రైస్తవ స్త్రీలకి, సేవకురాళ్లకు, సేవకుల కుమార్తెలకు చాలా విధంగా వారు పాపం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఫేస్ అంతా మేకప్ కొట్టుకొని, లిప్స్టిక్లు పెట్టుకుంటూ, హైబ్రోస్ చేపించుకుంటూ, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యూటిషియన్ వాళ్ళ యొక్క అందాన్ని చూడటానికి ఒక్కొక్కరు మేకప్ పెట్టుకునే వారిని వెనకాల తిప్పించుకుంటూ, ఏంటండి సినిమా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా నేడు చేస్తూ ఉన్నారు. క్రైస్తవ సేవ ఈ విధంగా నడుస్తూ ఉంది. నేటి దినాలలో భయంకరంగా తయారైపోతూ ఉంది. అయితే దేవుడు ఏం చెప్పినాడు అంటే, స్త్రీ ఏ విధంగా ఉండాలి, ప్రార్థనకు వచ్చినప్పుడు నువ్వు సంఘానికి, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని పో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని దేవుడు చెప్పినాడు. తలకి చెంగేయరు, తల అంతా విరబూచుకొని దెయ్యాల రూపంలో మొత్తం అంతా కూడా మేకప్ కొట్టుకొని ఇక దెయ్యాలే చర్చిల్లోకి వచ్చినట్టుగా ఉంటాయి. చాలా మంది ఆ విధాలుగా నడుస్తూ ఉంటారు. వాక్యం చదువుతున్నప్పుడు ముసుగేయరు. ఈ విషయాలన్నీ కూడా పాపంతో సమానం అండి. ఈ విషయాలన్నీ కూడా దైవజనులు మీకు చెప్పట్లేదా? సేవకులు మిమ్మల్ని గద్దించట్లేదా? ఆ సేవ ఎందుకు జరగట్లేదు? గద్దింపు మాటలు మీరు వినట్లేదా? మరి ఎందుకు ఈ వ్యక్తిత్వంలోకి ఎందుకు నడుస్తూ ఉన్నారు? ఎందుకు క్రీస్తును లోకములోకి చెడుగా పంపిస్తూ ఉన్నారు? ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ విధంగా నడుస్తూ ఉంది? ఈ లోకంలో అందమంతా కూడా గతించిపోతుంది. ఈ లోకపు అందము, ఈ లోకపు సుఖము, ఈ లోకంలో కనిపించేదంతా కూడా తాత్కాలికమైందే. అయితే నిజమైన ఆనందము, నిజమైన సంతోషము క్రీస్తు ప్రేమలో దాగి ఉంది. ఆయన ఇచ్చు పరలోకంలో దాగి ఉంది. ప్రియ సహోదరులారా, అందుకే టైటిల్ ఏం పెట్టానంటే, మేకప్ లో కనిపించే అమ్మాయి అందానికి గ్యారంటీ ఉండదు, టెంపరరీ. ఇవన్నీ కూడా టెంపరరీ అండి. వీటికి ఏది కూడా గ్యారంటీ అనేది ఏమీ లేదు. కానీ ఈ టెంపరరీ వాటికే నేటి సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో వెంపర్లాడుతూ ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే వారు గంటలాది సేపు వారి ముఖాన్ని చూసుకోవడమే సరిపోతూ ఉంది. కానీ ఒక్కరోజైనా మీ ముఖాన్ని చూసుకుంటున్నావు కానీ నీవు ఒక్కసారి నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకున్నావా? నీ స్వభావం ఎలా ఉందో చూసుకున్నావా? ఒకసారి దేవుల్లో నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకున్నావా? అద్దంలో ఈ బైబిల్ గ్రంథం ఎందుకు దేవుడు పెట్టినాడంటే, బైబిల్లో నువ్వు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ బైబిల్ ఒక అద్దం లాంటిది. నీ లోపాలన్నీ కూడా నీకు చెప్తూ ఉంటది. నీ లోపాలన్నీ మేకప్ కొట్టి ఎలా సరి చేసుకుంటున్నావో, నీ ప్రవర్తన ఎందుకు సరి చేసుకోలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరులారా. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో నువ్వు నడవాలి అంటే ఈ మేకప్లు చూసుకోవడం కాదు, ఈ అందాన్ని చూసుకోవడం కాదు, నీ ప్రవర్తన చూసుకొని, నీ హృదయాన్ని చూసుకొని దేవునికి నమ్మకంగా ఉండు. ఆ నమ్మకమే నీ యొక్క హృదయాన్ని ముట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నేడు మదర్ తెరీసా వలె మనం కూడా సేవ చేయటానికి ముందడుగు వేయాలండి. ఆవిడ యొక్క స్తూపాలు ఇప్పటికి కూడా అనేకమైన చోట్ల ఉంటాయి. అవి అందంగా లేకపోయినా సరే దాన్ని గౌరవిస్తున్నారు. అలాగే ఆ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆవిడ మేకప్ కొట్టుకుందని కాదు, ఆవిడ చేసిన పని వలన, ఆవిడ చేసిన సేవ వలన ఈ రోజు నువ్వు కూడా అటువంటి క్రీస్తులో నువ్వు నడుస్తున్నావు. ఆయన చేసిన సేవ నువ్వు కూడా చేయగలిగితే నిన్ను బట్టి నీ ఫ్యూచర్ తరం వారు నిన్ను గౌరవించడం ప్రారంభిస్తారు, నీ సేవను గౌరవించడం ప్రారంభిస్తారు. ఆ గౌరవము సదాకాలం నిలవబోతుంది. ఇది నిలవదు, ఈ మేకప్ నిలవదు, ఈ టెంపరరీ ఇవన్నీ నిలవవు. కానీ నువ్వు చేసే సేవ, నువ్వు చేసే ఆ యొక్క పని ఏం చేస్తుందంటే సదాకాలం నిలిచి నీ తరం వారికి నిన్ను మాదిరిగా చూపుతుంది. అది నిజమైన పరిచర్య, అది నిజమైన క్రైస్తవ్యం. దేవుడు నిన్ను దీవించును గాక.